వెల్కమ్ టు జిఎంఆర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఉచ్చారణ ప్రదేశాలు. ఉచ్చారణ ప్రదేశాలు అంటే ఏంటో ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. అయితే ఉచ్చారణ ప్రదేశాలు దేనికి సంబంధించినది? ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలు కానీ, తెలుగులో ఉన్న అక్షరాలు కానీ, నోటిలో ఉన్న భాగాలను ఉపయోగించి కరెక్ట్గా పలికే విధానాన్నే మనం ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాం. ఇందులో మొట్టమొదటిది బైలేబియల్ సౌండ్స్. ఈ బైలేబియల్ సౌండ్స్ అనగా బై అనగా రెండు, లెబియల్ అనగా పెదవులు. రెండు పెదవులు కలిపి ఉచ్చరించే సౌండ్స్ ని మనం బైలేబియల్ సౌండ్స్ అంటాం. అందులో పా, బా, మా. పా, బా, మా. పి, పి, బి, బి, ఎం, ఎం. పెన్, పెన్, బెన్, బెన్, మెన్, మెన్. తర్వాత రెండోది లెబియోడెంటల్ సౌండ్. లెబియోడెంటల్ సౌండ్ అనగానే పై పళ్ళుని ఉపయోగించి కింద పెదవులు తాకడం ద్వారా ఉచ్చరించే పదాలని లేదా అక్షరాలని మనం లెబియోడెంటల్ సౌండ్స్ అంటాం. పై పళ్ళు క్రింద పెదవులు తాకడం ద్వారా ఉచ్చరించినటువంటి అక్షరాలు కానీ లేక పదాలు కానీ మనం వాటిని లెబియోడెంటల్ సౌండ్స్ అంటాం. అందులో రెండే రెండు అక్షరాలు పా, వా. పా, వా. ఎఫ్, ఎఫ్. వి, వి. ఫ్యాన్, ఫ్యాన్, వ్యాన్, వ్యాన్. మూడో దానికి వచ్చేటప్పటికి డెంటల్ సౌండ్. డెంటల్, డెంటల్ అంటే పళ్ళు. పై పళ్ళుని కింద పళ్ళుతో కలపడం ద్వారా ఉచ్చరించినటువంటి పదాలని మనం లేక అక్షరాలని డెంటల్ సౌండ్స్ అని అంటారు. ఇందులో ఈ డెంటల్ సౌండ్స్లో మనం చూసినట్లయితే మనకు నాలుక కూడా పనిచేస్తుంది. నాలుక టిప్ ఆఫ్ ది టంగ్, బ్లేడ్ ఆఫ్ ది టంగ్, ఫ్రంట్ ఆఫ్ ది టంగ్, బ్యాక్ ఆఫ్ ది టంగ్ అని 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. టిప్ ఆఫ్ ది టంగ్ అనగా ఇది చివరి భాగాన్ని టిప్ ఆఫ్ ది టంగ్ అంటాం. దాని తర్వాత ఉన్నది బ్లేడ్ ఆఫ్ ది టంగ్. ఆ దానికన్నా వెనక ఉన్నది ఫ్రంట్ ఆఫ్ ది టంగ్. దానికన్నా వెనకత్తులు ఉన్నది బ్యాక్ ఆఫ్ ది టంగ్. ఇందులో బ్లేడ్ ఆఫ్ ది టంగ్ లేదా టిప్ ఆఫ్ ది టంగ్ పళ్ళకి రెండు మధ్యకి వచ్చి పలికేటువంటి సౌండ్నే మనం అనేటువంటి సౌండ్ ఏదంటే డెంటల్ సౌండ్. అదే తా, దా. తా, దా. టిహెచ్, తా, దా. టిహెచ్, తా, దా. థింగ్స్, థింగ్స్. దిస్, దిస్. తర్వాత ఆల్వియోలర్ సౌండ్స్. ఆల్వియోలర్ సౌండ్స్ అనగా మనకి రెండు భాగాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి పెదవుల ద్వారా, రెండోది పై పన్ను క్రింద పెదవులు తాకడం ద్వారా, మూడోది మనం రెండు పళ్ళలు పై పన్ను కింద పన్నులు పెదవుల ద్వారా ఉచ్చరించే సౌండ్ నేర్చుకున్నాం. తర్వాత మూడోది ఏంటంటే మన టీత్ రిడ్జ్ ఉంటుంది. పంటి యొక్క వెనుక భాగంలో చివరలో ఉన్నటువంటి దాన్ని టీత్ రిడ్జ్ అంటాం. ఆ టీత్ రిడ్జ్ని నాలుగు యొక్క చివరి భాగం తగలడం ద్వారా ఉచ్చరించినటువంటి ఆ సౌండ్స్నే ఆల్వియోలర్ సౌండ్స్ అంటారు. ఇందులో టా, డా, సా, జ, నా, లా, రా. టి, టి. డి, డి. ఎస్, ఎస్. జెడ్, జెడ్. ఎన్, ఎన్. ఎల్, ఎల్. ఆర్, ఆర్. టెన్, టెన్. డాల్, డాల్. సన్, సన్. జూ, జూ. నెక్, నెక్. లీఫ్, లీఫ్. రింగ్, రింగ్. తర్వాత మనం చూసినట్లయితే మనకి పెలటో ఆల్వియోలర్ సౌండ్స్. పెలటో ఆల్వియోలర్ సౌండ్స్ అనగానే మనకి ఇందాక చెప్పాము టీత్ రిడ్జ్ ఇంకా ముందుకు వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ కొంచెం ఉబ్బుగా ఉంటుంది. దాన్ని మనం ఆల్వియోలర్ రిడ్జ్ అని అంటాము. ఆల్వియోలర్ రిడ్జ్ని తగలడం ద్వారా ఉచ్చరించినటువంటి టిప్ ఆఫ్ ది టంగ్ వెళ్ళి ఆల్వియోలర్ రిడ్జ్ని తగలడం ద్వారా ఉచ్చరించినటువంటి సౌండ్స్ని మనం పెలటో ఆల్వియోలర్ అని అంటాం. అందులో చూసినట్లయితే చా, చా, జా, షా, జా. చా, చా, షా, షా, జా, 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 జా. చైర్, చైర్. జడ్జ్, జడ్జ్. ప్లెజర్, ప్లెజర్. షిప్, షిప్. తర్వాత పెలటల్ సౌండ్. పెలటల్ సౌండ్ అనగానే మన బ్లేడ్ ఆఫ్ ది టంగ్ వెళ్ళి హార్డ్ ప్యాలెట్ తగులుతుంది. మన ప్యాలెట్లో పైన ఉన్నటువంటి అంగుడులో గట్టిగా ఉన్న ప్రదేశాన్ని హార్డ్ ప్యాలెట్ అని, లోపలికి ఇంకా లోపలికి వెళ్తే అది మెత్తగా ఉంటుంది, దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటాం. ఈ హార్డ్ ప్యాలెట్ని మనకి ఈ బ్లేడ్ ఆఫ్ ది టంగ్ తగలడం ద్వారా ఉచ్చరించబడినటువంటి పదాన్ని లేదా అక్షరాన్ని మనం పెలటల్ సౌండ్స్ అని అంటాం. అది వై, వై. వై, వై.
యంగ్ యంగ్ తర్వాత వేలార్ సౌండ్స్. వేలార్ సౌండ్స్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ది టంగ్. నా టంగ్లో 4 భాగాలు ఉంటాయి. టిప్ ఆఫ్ ది టంగ్, తర్వాత బ్లేడ్ ఆఫ్ ది టంగ్, ఫ్రంట్ ఆఫ్ ది టంగ్ అండ్ బ్యాక్ ఆఫ్ ది టంగ్. ఈ బ్యాక్ ఆఫ్ ది టంగ్ వెళ్ళి మెత్తగా ఉన్నటువంటి సాఫ్ట్ ప్యాలెట్ని తగలడం వల్ల ఉచ్చరించబడేటటువంటి పదాలు లేదా అక్షరాన్ని మనం ఆ ఉచ్చారణని మనం ఏమంటారంటే వేలార్ సౌండ్స్ అంటారు. అందులో క గ, క గ ఇంగ్, క గ ఇంగ్. కే కే జీ జీ ఇంగ్ ఇంగ్. కైట్ కైట్, గన్ గన్, కింగ్ కింగ్. లాస్ట్ చూసినట్లయితే ఊలార్ సౌండ్స్, దాన్నే గ్లోటల్ సౌండ్స్ అంటారు. ఈ గ్లోటల్ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ చూసినట్లయితే మనకి గొంతులో, ఇక్కడ గొంతులో ఉంది. ఈ గొంతులో మనకి వాకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ వాకల్ కార్డ్స్ నుండి, అంటే దీన్ని స్వరపేటిక అని అంటారు తెలుగులో. స్వరపేటికలో 2 వాకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ వాకల్ కార్డ్స్ మధ్య నుండి వచ్చినటువంటి సౌండ్ ఏదైతే ఉందో దానిని మనం గ్లోటల్ సౌండ్ లేదా ఊలార్ సౌండ్ అని అంటాము. అయితే ఇందులో ఒకటే అక్షరము, అది హా హా హా. హెచ్ హెచ్. హ్యాట్ హ్యాట్. ఇది ఈరోజు మనం ప్లేసెస్ ఆఫ్ పర్టిక్యులేషన్ అంటే ఉచ్చారణ ప్రదేశాల గురించి మనం నేర్చుకున్నాం. తెలుగులో ఎలాగైతే ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా సేమ్గా ఉంటాయి. కొంచెం పేర్లు మారొచ్చు కాక, కానీ ఇంగ్లీష్లో మాత్రం 8: బైలేబియల్, లిబియోడెంటల్, డెంటల్, ఆల్వియోలార్, పెలటో ఆల్వియోలార్, పెలటల్, వేలార్, ఊలార్ ఇవి ఉంటాయి. అలాగే నోట్లో కూడా బాగా చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది. అప్పర్ లిప్పు, లోవర్ లిప్పు. అప్పర్ లిప్పు, లోవర్ లిప్పు 2 కలవడం వల్ల వచ్చేది బైలేబియల్ సౌండ్. ఇక్కడ ఈ టీత్, పై టీత్ కింద ఉన్నటువంటి పెదవిని కలవడం వల్ల వచ్చేది లిబియోడెంటల్ సౌండ్. తర్వాత ఈ డెంటల్ ఏదైతే ఉందో ఆ డెంటల్కి వెనకల మనకి టీత్ రిడ్జ్ ఉంటుంది. ఆ టీత్ రిడ్జ్ తగలడం ద్వారా వచ్చినటువంటి సౌండ్స్ని మనం ఆల్వియోలర్, ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు చెప్పినటువంటి క్లాస్.